నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు ఏర్పాట్లు పూర్తి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. తెలంగాణలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న గో హత్యలు. బజరంగ్ దళ్ VHP నాయకుల ఆందోళన. జగ్జీవన్ రామ్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం. టీపీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి వెల్లడి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 17న జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆషాఢ బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని అన్నారు. బోనాల సందర్భంగా 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లో నిర్వహించిన బోనం సమర్పణలో ఆయన పాల్గొన్నారు. ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. ఆషాఢ హైదరాబాద్ ప్రజలకు ఈ ఆషాఢం జాతర ప్రత్యేకమైన స్థానం. హైదరాబాద్ ప్రజానికము తరతరాలుగా అమ్మవారి ఊరేగింపులు, ఘటాల ఊరేగింపులు, పలాలకొండ ఊరేగింపులతో అత్యద్భుతంగా చాలా తేజోవిధంగా హైదరాబాద్లో ఎప్పుడు పలదమ్మను ఊరేగింపు జరగడం జరుగుతుంది. అమ్మవారి జాతర జరగడం మొన్న 30 తారీఖు నుండి గోల్కొండలో మొదలై ప్రతి వారం హైదరాబాద్లో ఉన్న 7 వారాల్లో ప్రతి వారము ఒక్కో దగ్గర అలా సికింద్రాబాద్కి ఈ 17-18 సండే మండే సోమవారం భారీ స్థాయిలో ఏర్పాట్లు గవర్నమెంట్ పరంగా చేయడం జరిగింది. ఇంతకుముందే మంత్రి గారు చెప్పినట్టు ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక పండుగకి ఒక గవర్నమెంట్ ఆర్థిక సాయం చేయడం అనేది చాలా గొప్ప మనసున్న నాయకుడు చేయగలుగుతారు. అటువంటి మనసున్న నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి గడిచిన 8 సంవత్సరాలలో దాదాపు ఆలయాల డెవలప్మెంట్ కోసమే. రాష్ట్రంలో గో హత్యలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని బజరంగ్ దళ్ VHP నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గో హత్యలను అడ్డుకునేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నామని బజరంగ్ దళ్ నాయకుడు శివరాములు తెలిపారు. వ్యవసాయానికి అతి ముఖ్యమైన ప్రాణి అయిన గోవులను చంపుతున్నారని, ఈ విషయమై ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తున్నప్పటికీ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. బక్రీద్ రోజున గో హత్యలు జరిగితే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. అవసరమైనటువంటి గోవు, వ్యవసాయానికి అతి ప్రాముఖ్యతమైనటువంటి గోవు, అన్ని జీవుల కన్నా విభిన్నమైనటువంటి గోవు, అలాంటి గోవును చంపకూడదు అని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నుండి ఎన్నో రోజుల నుండి కూడా ప్రభుత్వాన్ని విన్నపం వస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్యన డీజీపీ గారు కానీ ప్రభుత్వం తరఫున కానీ మేము అన్ని బార్డర్లో చెక్ పోస్టులు పెట్టాము, ఎక్కడ కూడా గోవులు రాకుండా చూస్తున్నాము అని పేపరు మీడియా పరంగా ప్రచారానికే పరిమితమైనది తప్ప ఈరోజు భాగ్యనగరంలో చూసుకుంటే చంద్రాంగుట్ట, సంతోష్ నగర్, సైదాబాద్ ఏ మూలాలను చూసినా గోవులను బయట కట్టేసి ఉన్నాయి బక్రీద్కు వధించడానికి. కానీ ఈ యొక్క దృశ్యాన్ని చూస్తుంటే హిందువులకు సవాలు విస్తున్నట్టుగా ఉంది ఆ దృశ్యం. మరి పోలీస్ యంత్రాంగం ఏమైపోయింది, ప్రభుత్వం యంత్రాంగం ఏమైపోయింది? కోర్టు కూడా తీర్పిచ్చింది కదా, పోయిన సంవత్సరం హైకోర్టే చెప్పింది కదా, చెక్ పోస్టుల దగ్గర హిందూ సంస్థలకు సంబంధించినటువంటి బజరంగ్ దళ్ కార్యకర్తలను ఒకరు పెట్టండి, వారు చెక్ చేసినటువంటి బండ్లను చెక్ చేయించాలి, తర్వాతనే పంపించాలి. మరి ఒక వెహికల్ 2-3-6 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు, ఆ రూల్ కూడా ఉంది. మరి ఈరోజు కంటైనర్ వందలాదిగా ఎట్లా వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ను నిర్వీర్యం చేశారా? మరి వాళ్ళకు ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది?
పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మరి వాళ్ళని నిర్వీర్యం చేసే పద్ధతిలో కేసీఆర్ ప్రభుత్వం చేసిందా? మరి కేసీఆర్ ప్రభుత్వం చెప్తా ఉంటుంటుంది, మేము సి టీంలు పెట్టాము, ఆ టీంలు పెట్టాము. నువ్వు సి టీంలు పెట్టినప్పుడు చిన్న చిన్న అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి నీ ఎక్కడ పోయింది నీ టీం? కేవలం ప్రచారం. భారతీయ జనతా పార్టీకి మూల పురుషుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పిలుపునిచ్చారు. ముఖర్జీ జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో కూన సౌజన్య గార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు పున్నారెడ్డి, సీనియర్ నాయకులు సదానందం, బావిగడ్డ రవి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశం గురించి రాష్ట్రం గురించి మాట్లాడుతుంది. ఈ గూట్ల రాయి తీసినోడు ఏట్ల రాయి తీసినట్టు కుత్బుల్లాపూర్ కొరకు పనిచేయమని గెలిపిస్తే ఈ కుత్బుల్లాపూర్ గురించి సమస్యలు పరిష్కారం చేయక మరి ఇప్పటికి కూడా ఈ యొక్క గవర్నమెంట్ పాఠశాలలో ఇంతవరకు కూడా పుస్తకాలు ఇవ్వలేరు, డ్రెస్సులు ఇవ్వలేరు, పుస్తకాలు ఇవ్వలేరు, డ్రెస్సులు ఇవ్వలేరు. మరి ఆ యొక్క జూనియర్ కాలేజీలో నేను పోయి వచ్చినాక కూడా ఇప్పటిదాకా అక్కడ ఎటువంటి సౌలతులే. ఏమన్నా సోయి ఉంటే ఈ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ముందు పేద ప్రజలు ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన చేసుకున్నారు, టీచర్లు సరిగ్గా లేరు, మౌలిక సదుపాయాలు లేవు, బాత్రూమ్లు చక్కగా లేవు. ఈ మన ఊరు మన బడి పెట్టిరో మరి అందులో కోట్ల రూపాయలు వచ్చాయి అంటారు. మరి లేవడు ఎక్కడ పని చెప్పి ఊరికి పోయి టీవీలలో కూర్చొని పెద్ద ఫోజులు ఇచ్చుకుంటా మా పెద్ద పెద్ద నాయకులు విమర్శ చేస్తే స్థాయికి ఇంకా రాలేవు. నీకు రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెప్పి 2023 ఎన్నికలు వచ్చినా 2014 ఎన్నికలు వచ్చినా రోజు టీవీ డిబేట్ల ఓలికి నీకు మంచి ఫ్రీ టైం కల్పిస్తారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తాను. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎల్బీ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చౌరస్తాలో జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాసరలో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాజేశ్వరి, సుజాతరెడ్డి, రజనీరావు తదితరులను శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవాల ప్రతినిధులు ఆడాల రమేష్, నర్సింగ్రావు, గాంధీ నాయక్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాబు జగ్జీవన్ రామ్ గారి 36వ వర్ధంతి సందర్భంగా మా ఎల్బీ నగర్లో మా రమేష్ అన్నగారు మరి నరసింహారావు గారు అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలకు ఘనంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. మనం భారతదేశ చరిత్రను చూసినట్టయితే బాబు జగ్జీవన్ రామ్ గారు కనీసమైనా కూడా ఆయన ఒక 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా, ఒక 30 సంవత్సరాలు మంత్రిగా ఉండి వివిధ పార్టీలు ఏ పార్టీలో ఉన్నా కూడా అతను పూర్తి స్థాయిలో దళితుల అభ్యున్నతి కోసము నిరంతరము కృషి చేసిన మహనీయుడని చెప్పవచ్చు. ఎల్లవేళలా దళితుల యొక్క అభ్యున్నతి కోసము ఈ అణగారిన జనాలని ఏ విధంగా విద్య వాళ్ళందరికీ అందజేసి వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి ఈ సమాజంలో ఉన్న అవకతవకల్ని రూపుమాపడానికి పూర్తి స్థాయిలో కృషి చేశారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ మహనీయుని ఆశయాలని మనమందరము కొనసాగించాలని చెప్పి మన భారతదేశ గడ్డ మీద పుట్టినందుకు ఇట్లాంటి మహనీయులు అందరినీ కూడా మనము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ మన యొక్క ఆస్తి,
కాబట్టి మనమందరము ఈ మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో మీ అందరూ చూశారు బాసల IIIT ఏదైతే కాలేజ్ ఉన్నదో ఆ కాలేజీలో విపరీతమైన సమస్యలతోని పెద్ద ఎత్తున విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున బాధపడ్డారు. దాంట్లో పేరెంట్స్ కమిటీ అధ్యక్షురాలుగా మా ఎల్బీ నగరు ప్రాంతవాసి అయిన మా తోడబుట్టు అయిన రాజేశ్వరి మరియు సుజాతక్క గారు మరియు వసంత వీళ్ళందరూ కలిసి ఈ యొక్క రజని వీళ్ళందరూ కలిసి ఈ ఇష్యూని పెద్ద ఎత్తున సంవత్సరం కింద నుంచి అందరు నాయకులకు రిప్రజెంటేషన్ జరిగింది. చాలామంది దాన్ని పట్టించుకోలేదు. కాలక్రమేణా వాళ్ళందరినీ అక్కడ కాలేజీకి వచ్చే విధంగా చెప్పి కృషి చేసి ప్రతి ఒక్క అన్ని పార్టీలని నారాయణ గారు కానివ్వండి, ప్రవీణ్ కుమార్ కానివ్వండి, మిగతా అందరూ ప్రతిపక్ష రాష్ట్రంలో ఉన్న అందరు నాయకులను కూడా అక్కడ తీసుకొచ్చి ధర్నాలు చేసి పెద్ద ఎత్తున మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు గవర్నమెంటే కదిలొచ్చే విధంగా పోరాటం చేసిన మా సోదరి రాజేశ్వరికి మరియు వాళ్ళ బృందాన్ని అందరికీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియకుంటూ వారికి చిన్న సన్మాన కార్యక్రమం పెట్టుకుంటున్నాము. ఇలాంటి మహిళలు సమాజంలో ఉండడం వలన సమాజము ఎంతో బాగుపడుతుంది. వీళ్ళు ఈ దళిత బిడ్డ ఇంత పోరాటం చేసిందంటే అది మామూలు విషయం కాదు. మనం అందరం కూడా ఒకసారి అభినందించాల్సిన అవసరం ఉంది. ఒకసారి కాదు 100 సార్లు అభినందించిన తక్కువనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమేనని మహేశ్వరం నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి మీడియాకు వివరించారు. బాలాపూర్ క్రాస్ రోడ్డులోని విశాల్ మార్ట్ వద్ద డీసీఎం అడ్డాను తొలగించి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చెరువులను, పాఠశాల స్థలాలను కబ్జా చేసి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. FTL భూములను కబ్జా చేసి బినామీల పేరుపై చెలామణి చేస్తున్నారని విమర్శించారు. ఈ తప్పుడు విధానాలపై మంత్రి కేటీఆర్తో చర్చిస్తామని అన్నారు. తప్పకుండా మీకు 100% న్యాయం చేసేటట్టు మేము కూడా కేటీఆర్ దగ్గర కూడా కేసీఆర్ దగ్గర కూడా పోయి మాట్లాడదాం. ఎందుకంటే ఇది ఒకరిద్దరు ఇష్యూ కాదు, ఇది 200 కుటుంబాలు. వాళ్ళు పొద్దున లేస్తే వాళ్ళు కాయా కష్టం చేసుకుంటేనే వాళ్ళకు పుట్ట ఇలా వెళ్ళే పరిస్థితులు ఉన్నటువంటి DCM చాలా మంది నిరుపేదలు ఎన్నో మంది ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతం ఇది. ఎందుకంటే ఇది ముందు నుంచి వాస్తవంగా వీళ్ళు ఒక 5-6 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలోని బాలాపూర్ చౌరస్తాలో మరి గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క మంత్రాల చెరువు పక్కన నిర్మించుకున్నటువంటి ఈ యొక్క DCMలోని పార్కింగ్ స్థలాన్ని ఇవాళ కాంప్లెక్స్లు కట్టి వీళ్ళ నిరుపేదలైనటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ పుట్టపైన కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ మానుకొని మరి వారికి న్యాయం చేయవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వారికి రక్షణగా మేము ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నిర్మాణం చేపట్టే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే FTL అంటే అందరికీ తెలుసు. FTL ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఎందుకంటే ప్రతి ప్రాంతంలో FTL అనేది ప్రతి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అక్కడ స్టోన్స్ పెడతారు. ఎలాంటి నిర్మాణం చేపట్టవద్దు, ఓన్లీ ఎలా ఉన్నా అట్లా వదిలేయాలని చెప్పేసి అన్ని నిబంధనలు మన ప్రభుత్వానికి మరి చట్ట ప్రకారం చట్టంగా తెలుస్తూ చూపిస్తున్నది. కాబట్టి ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టవద్దు. వీళ్ళందరూ 200 కుటుంబాలు వీళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నటువంటి నిరుపేదైనటువంటి వాళ్ళు ఇలా ఈ యొక్క DCM నడిపించుకుంటూ ఇలా పొట్ట వెళ్ళబోసుకుంటున్నారు. వాళ్ళని ఇలా పుట్ట కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మరి మంత్రి గారు ఈ విధంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేపట్టడం తగదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే అయితేనే అందరికీ తెలుసు, 2 బండ్లు రోడ్డు మీద నిలబడితేనే మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి 52 బండ్లు మరి ఏ రోడ్డు మీద నిలబెట్టాలో మరి RCA రోడ్లో మరి ఒకసారి వీళ్ళు అవసరం అనుకుంటే మొత్తం 52 బండ్లు ఇటుకి దాకా నిలబెడతారు. రోజు మొత్తం మరి బండాన్ని మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయ్యి మరి ఎన్ని ఇబ్బందులు పడతారు. అవి అన్నీ మనం ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి చెరువుల రక్షణగా మరి వాస్తవంగా మనం ప్రాంతాన్ని మొత్తం మురికి నీళ్ళని తీసేసి మరి మన మంచినీళ్ళు చేర్చే విధంగా ట్రంక్ లైన్ నిర్మాణం చేస్తారని చెప్పేసి కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ నిర్మాణము జరగలేదు. అది త్వరలో మరి నిర్మాణం చేస్తే కానీ ఈ యొక్క మీర్పేట్ ప్రాంత వాసులందరూ కూడా ఈ యొక్క దోమల బెడద నుంచి అన్నీ కూడా వాళ్ళకు విముక్తి చెందుతుంది అని చెప్పేసి కూడా మరి ఆ ట్రంక్ లైన్ తొందరగా నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాము, విరమించేది లేదు. ఈ యొక్క మా అవసరం అనుకుంటే ఇప్పుడు ఇది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి, అదేవిధంగా కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్లి కూడా
వీళ్ళకు న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పాఠశాల విద్యారంగ సమస్యలు, టీచర్ల వేతనాలపై ఇందిరా పార్కు వద్ద చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని టీఎస్యూఎస్పీసీ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య పిలుపునిచ్చారు. దోమలగూడలోని రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల సబ్జెక్టు టీచర్ల పర్యవేక్షణ వ్యవస్థ దెబ్బతిన్నదని వాపోయారు. విద్యారంగంలో 35,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల కొరత ఉండడంతో బోధన సరిగ్గా జరగడం లేదన్నారు. కార్యక్రమంలో టీఎస్యూఎస్పీసీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓకే, నా పేరు కే జంగయ్య, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మేము హైదరాబాద్లో రేపు 7 మహాధర్నా నిర్వహించడానికి ప్రధాన కారణం పాఠశాల సమస్యలు, విద్యారంగ సమస్యలు, అట్లాగే టీచర్ల సమస్యలు కూడా వేతనాలకు సంబంధించి ఉన్నాయి. కానీ పాఠశాల సమస్యలు కీలకంగా ఈరోజు పేద పిల్లల యొక్క సమస్య, అది పేద తల్లిదండ్రుల యొక్క సమస్య. కాబట్టి ఆ పాఠశాల సమస్యలు సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చాలని, అట్లాగే ప్రైమరీ స్కూళ్ళల్లో టీచర్ స్కూల్ ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయాలని, అది కాకుండా పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. డిఈఓలు 23 మంది డిఈఓలను రిక్రూట్ చేయాలి. అట్లాగే 593 మంది ఎంఈఓలను గాను ఈరోజు 16 మంది మాత్రమే పనిచేస్తున్నారు. డిప్యూటీఓలు హై స్కూళ్ళల్లో సబ్జెక్ట్ టీచర్లను, అట్లాగే హై స్కూళ్ళను పర్యవేక్షణ చేసేటువంటి వ్యవస్థ అది. ఆ డిప్యూటీఓలను 63 మందిని రిక్రూట్ చేయాలి. ఇవన్నీ మొత్తంగా ఈరోజు 21,500 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా ఆంగ్ల మాధ్యమానికి అదనంగా 10,000 పోస్టులు అవసరం ఉన్నాయి. ఇవన్నీ 10,000 ప్లస్ 35,000 పోస్టులు ఈరోజు విద్యారంగంలో ఖాళీలు ఉండటం వల్ల ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పేద పిల్లలకు చదువు అందకుండా పోతున్నది. కాబట్టి వెంటనే ఈ ఖాళీ పోస్టులన్నింటిని కూడా భర్తీ చేయాలనేది డిమాండ్ ఒకటి. అట్లాగే స్కూళ్ళల్లో మౌలిక వస్తువుల కల్పన ఈరోజు కరువైంది. పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడం వల్ల పాఠశాలన్నీ కూడా పాడుబడి ఉన్నాయి. స్వీపర్లు లేరు, వాచ్మెన్లు లేరు, అట్లాగే నాన్ టీచింగ్ క్లర్కులు లేరు హై స్కూళ్ళల్లో. ఇవన్నీ కూడా టీచర్లు ఈరోజు క్లర్క్ పని కూడా బోధనేతర పనిగా చేస్తున్నారు. అవి కూడా భర్తీ చేయాలి. అట్లాగే పిల్లల యొక్క పాఠ్యపుస్తకాలు, అట్లాగే డ్రెస్సులు కూడా సకాలంలో ఈసారి 2 సంవత్సరాలుగా ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా సకాలంలో ఇవ్వలేదు. కాబట్టి సకాలంలో ఇస్తే ఆ పిల్లలు సక్రమంగా పాఠశాలకు వస్తారు, హాజరు శాతం పెరుగుతుంది, ఇన్ టైంలో ఆ పిల్లలు బడికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ఈరోజు ఈ డిమాండ్లతోటి మాది కేవలము 1వ తేదీన వేతనాలు ఇవ్వాలనే డిమాండ్ తప్ప టీచర్లది మిగతా డిమాండ్లన్నీ కూడా పేద పిల్లల యొక్క డిమాండ్లే, పేద తల్లిదండ్రుల యొక్క డిమాండ్లే, ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలనే డిమాండ్ తోటే మేము ఈరోజు మహాధర్నాను నిర్వహిస్తున్నాము. అందుకోసం ఉపాధ్యాయులంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ద్వారా. మండవల్లిలో పారిశుద్ధ్యం మెరుగుకు తక్షణమే చర్యలు చేపట్టి వారం రోజుల్లో పూర్తి చేయాలని ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిని నిమ్మగడ్డ బాలాజీ సిబ్బందికి సూచించారు. పారిశుద్ధ్యం బాగోలేదని వచ్చిన వార్తలపై ఆమె స్పందించి సర్పంచ్ ఈఓపీఆర్డీ కార్యదర్శితో కలిసి మండవల్లిలోని అన్ని రోడ్లను పరిశీలించారు. రోడ్లపై చేరిన నీటిని, అపరిశుభ్ర వాతావరణాన్ని, పందుల సంచారాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్లు ఎల్ఎస్ భాస్కర్ రావు, టి అప్పారావు, మండల కార్యవర్గ సభ్యుడు బండి రంగారావు గ్రామంలోని పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. నా పేరు బాలాజీ నిమ్మగడ్డ అండి. నేను జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మన ఏలూరు జిల్లాకి పంచాయతీ అధికారిగా ఉన్నానండి. మీకు పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉందని చెప్పారు. ప్రస్తుతం 2వ చెరువు మీద వాటర్ త్రాగు నీటి పర్పస్కి వాడట్లేదని, కానీ మన ఆర్డబ్ల్యూసీఐ గారు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం నీరు కూడా త్రాగుటకు వీలుగానే ఉందని చెప్తున్నారు. సో మీకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు జిల్లా పంచాయతీ అధికారిగా నాకు ఫోన్ చేసినట్లయితే నేను వెంటనే రెస్పాండ్ అవుతాను. మీకు ఆ ప్రాబ్లమ్ని నేను రెక్టిఫై చేయడానికి నా సాయశక్తిలో ట్రై చేస్తానండి. చెప్తాను. నా స్థాయిలో జరగకపోతే నేను గౌరవ కలెక్టర్ గారి దృష్టిలో పెట్టైనా సరే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నా మొబైల్ నెంబర్ అండి 9849903321 అండి. ఇది మీరు ఏ పంచాయతీ ఆఫీస్లో అడిగినా కూడా ఇస్తారు. కాబట్టి అందరూ సహకరించండి, మీ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుకోండి. నమస్కారం అండి. మేడం, మరి మండవెల్లిలో అన్ని రోడ్ల మీద మొత్తం ఆవలేదు, చాలా యాక్సిడెంట్లు, రోజుకు
సగటున ఒక యాక్సిడెంట్. అంటే ఆవులు గుద్దేసేసి లేకపోతే పడిపోతే ఎవరి మీద రిపోర్ట్ చేయలేదు. మరి ఆటిని కూడా మరి నిర్మూలించాలి. అది ఒకసారి ఇది నిజంగా చాలా పెద్ద సమస్యనండి. పంచాయతీలోనే కాదు మున్సిపాలిటీలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది మనకి. అది ఒకసారి గౌరవ కలెక్టర్ గారు దృష్టిలో, జిల్లా యాజమాన్యం మన అడ్మినిస్ట్రేషన్ దృష్టిలో పెడతాము. తప్పకుండా మరి దానికి తగ్గ రూల్స్ ఏంటనేది కలెక్టర్ గారు పరిశీలించి దానికి తగ్గ చర్యలు ఆదేశాలు ఇవ్వగలరని నేను భావిస్తున్నానండి. తప్పకుండా ఇది కలెక్టర్ గారి దృష్టికి అయితే తీసుకెళ్తానండి. సరే మేడం. ఎస్సీ కాలనీలో ఆ రోడ్డు మట్టికి ఇప్పుడు నీళ్ళు ఉంటాయి. వేసవకాలం కూడా కొద్ది దూరం ఉంటాయి, వర్షాకాలంలో అయితే చాలా దూరం ఉంటాయి. అవునండి, నేను తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చాక. ఇప్పుడే మీ ఎదుర్కొన్నానే గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ కూడా ఇలా నీళ్లు నిల్వ ఉన్నాయంటే వెంటనే ఎస్సీ కాలనీ అమ్మ అని కూడా అడిగారు. సో ఆయన కూడా చెప్పారు, సమస్య ఉందమ్మా తప్పకుండా మనం పరిష్కారం చేయాలని చెప్పారు. తప్పకుండానంటే ప్రస్తుతం అందుకే ఆర్డబ్ల్యూసీ గారిని వాళ్ళని రేపు వెళ్ళి చూసి ఏం చేయగలం అనేది ఇమీడియట్గా ఫస్ట్ పెద్ద ప్రాతిపదికన ఇప్పుడు చేయలేకపోయినా ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్ని టెంపరీగా సాల్వ్ చేసే పద్ధతి ఏమైనా ఉంటే దాన్ని తెలుసుకుని అది అవలంబించమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. రాష్ట్రంలో ప్రతి చిన్నారి బాగా చదవాలని, వాళ్లకు మన తరపు నుంచి ఇవ్వదగ్గ ఆస్తి ఏదైనా ఉందంటే అది చదివేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా నమ్ముతారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఆలమూరు మండలం కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో అత్యాధునిక హంగులతో నిర్మించిన భవనాలను ఆయన ప్రారంభించారు. మరో 2 భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కూల్లో చేస్తున్న పనులు ఏదైతే మీ పిల్లల్ని బాగా చదివిస్తే ధనవంతుల యొక్క పిల్లలు ఏ రకంగా అయితే ఇంగ్లీష్ మీడియంలో మాట్లాడగలుగుతున్నారో అట్లాగే పేద వర్గాలకు చెందిన పిల్లలు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడగలగాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తే ఈ రాష్ట్రంలోనే కాదు అవసరంలో దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి రాణించుకురాగలిగినటువంటి బిడ్డలు మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే దాన్ని నిరూపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్కూల్ అన్ని బాగు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా చూసావా? ఎవరైనా నాకు తెలియదు కానీ మా పిల్లల్లో లేకపోతే స్కూల్ మా ఎంఏ గారి పిల్లలు లేదా ఉన్నటువంటి రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ శ్రీ మహంకాళి ఎల్లమ్మ దేవాలయం విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ సంగీత గౌరీశంకర్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అందరూ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. అందరూ వస్తున్నారు. రైట్, ఓకే ఓకే. బన్సిలాల్పేట్ డివిజన్ బోయగూడ మేకల మండిలో రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
కార్పొరేటర్ కుర్మా హేమలత లక్ష్మీపతి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు, గబ్బర్ సింగ్ సినిమా నటులు సాయి రమేష్ తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కూడా మైకల్ మండి రేణుకెళ్ళమ్మ ఈరోజు లగ్గం చాలా మా విజయాన చాలా గ్రాండ్గా జరిగింది. మేము ఎప్పుడూ బల్కంపేటలో వింటాము, ఇలా మూడోసారి అన్న చేయడము, అన్న ఎల్లమ్మ తల్లి ఇలా ఇంకా ఆయనకు కోటి పడేత్తని ఇంకా ధనం ఇవ్వని ఆ ఎల్లమ్మ తల్లి చల్లవు అని ఇలానే పబ్లిక్కి ప్రతి ఎల్లమ్మ గుడి ఎక్కడెక్కడ ఉన్నదో అన్నం చూసి బల్కంపేటనే చూసాము. అన్నం చూసి అన్ని ఎల్లమ్మ గుడి కాడ కూడా ఇట్లనే పెళ్లిళ్ళు కావాలని నా మనస్ఫూర్తిగా మా గబ్బర్ సింగ్ టీం కోరుతున్నాను. దేవాలయం చైర్మన్ విజయ్ కుమార్. అందరికీ నమస్తే. ఇవాళ మేకల్ మండి రేణుకెళ్ళమ్మ గుడి మన చైర్మన్ విజయన్న గారు పిలిచినందుకు రావడం జరిగింది ఇక్కడ. కానీ కళ్యాణం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మా ముషీరాబాద్, గోలాపూర్, బోయిగూడ ప్రజలందరినీ కూడా సల్లాగా చూడాలని చెప్పి ఎల్లమ్మ తల్లిని మొక్కుతూ అట్నే రాబోయే కాలంలో ఇప్పటికైనా కానీ అన్ని తెలంగాణలో అన్ని మంచి పనులు జరగాలి. ఇప్పటిదాకా తెలంగాణలో అందరూ కూడా బాధలు ఉన్నారు. ఎల్లమ్మ తల్లి దయ వల్ల ఈ వచ్చే సంవత్సరం సందాన్ని అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతూ ఎల్లమ్మ తల్లిని ప్రత్యేక ఆశీస్సులు కోరుతున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. ఈరోజు బోయిగూడ మైకల్ మండి రేణుకెళ్ళమ్మ ఈరోజు లగ్గం చాలా మా విజయాన చాలా గ్రాండ్గా జరిగింది. మేము ఎప్పుడు బల్కంపేటలో వింటాము, ఇలా మూడోసారి అన్న చేయడము, అన్న ఎల్లమ్మ తల్లి ఇలా ఇంకా ఆయనకు కోటి పడేత్తని ఇంకా ధనం ఇవ్వని ఆ ఎల్లమ్మ తల్లి చల్లవు అని ఇలానే పబ్లిక్కి ప్రతి ఎల్లమ్మ గుడి ఎక్కడెక్కడ ఉన్నదో అన్నం చూసి బల్కంపేటనే చూసాము. అన్నం చూసి అన్ని ఎల్లమ్మ గుడి కాడ కూడా ఇట్లనే పెళ్లిళ్ళు కావాలని నా మనస్ఫూర్తిగా మా గబ్బర్ సింగ్ టీం కోరుకున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు ఏర్పాట్లు పూర్తి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. తెలంగాణలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న గో హత్యలు, బజరంగ్ దళ్ విహెచ్పి నాయకుల ఆందోళన. జగ్జీవన్ రామ్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం, టీపీసీసీ కార్యదర్శి జక్కిడి ప్రభాకర్ రెడ్డి వెల్లడి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలి, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పిలుపు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్కారం.